కాంతారా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర గుత్తవల్గా కలెక్షన్లు చేసుకుంటైతే దూసుకుపోతుందన్నమాట. అయితే ఈ సినిమాకి పోటీగా రిలీజ్ అయిన ఓజీ సినిమా ఏ విధంగా సంకనాగిపోయిందో మనందరికీ తెలిసిందే. సరే, ఈ విషయాన్ని కొంచెం సేపు పక్కన పారదింగినట్టయితే కాంతారా సినిమా బాహుబలి పార్ట్ 1 ని సినిమాని బ్రేక్ చేసింది కలెక్షన్ల విషయంలో అని సోషల్ మీడియాలో అయినా అలాగే న్యూస్ ఛానల్ ముండా కొడుకులు ఏదో ఈ సినిమాకి ఆ డైరెక్టర్ గాళ్ళు టికెట్ ప్రైజెస్ తక్కువ పెట్టి ఈ కాంతారా సినిమాకి బాహుబలి పార్ట్ 1 ని బ్రేక్ చేసింది అన్నట్టయితే న్యూస్ ఛానల్ అయితే చెప్పుకుంటా వస్తున్నారు ఫ్రెండ్స్. ఆ నా కొడుకులు అసలు ఆ కొడుకులకి దిమాకు గుద్దలుందో ఏడుందో నాకైతే అర్థం కాదు. ఈ విధంగా ఈ రెండు సినిమాలని కంపేర్ చేసి మాట్లాడడం అయితే నాకైతే అస్సలు నచ్చలేదు ఫ్రెండ్స్. కలెక్షన్లు కూడా బ్రేక్ చేసింది అని చెప్పినందుకు కూడా, ఎందుకంటే బాహుబలి పార్ట్ 1 2015లో వచ్చి అది కూడా తక్కువ ప్రైజెస్, టికెట్ ప్రైజెస్ ఇంత కింద ఇనుప సీట్లలోనేమో 10 రూపాయలు, మధ్యల సీట్లలోనేమో 20 రూపాయలు, బాల్కనీలో 40 రూపాయలు. ఈ విధమైనటువంటి కలెక్షన్ల తోటే ఆనాడు ఆ రేంజ్ లో ఇంపాక్ట్ క్రియేట్ చేసినటువంటి సినిమా ఈ బాహుబలి పార్ట్ 1 సినిమా. తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ఏ హీరోకి కూడా శాత కాలేదు బాహుబలి పార్ట్ 1 సినిమా లాగా కలెక్షన్లు చేసేటువంటి విధంగా. అది మన ప్రభాస్ అన్నయ్య మాత్రం చేసి చూపించాడు. సో దాన్ని పట్టుకొని ఈ కాంతార సినిమాని ఈ రెండు సినిమాలని మిక్స్ చేసి కంపేర్ చేయడం ఏదైతే ఉందో నాకైతే ఏ మాత్రం నచ్చలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే కాంతార సినిమా కూడా బానే ఉంది, కానీ కలెక్షన్ల విషయంలో దాన్ని బ్రేక్ చేసింది అని మరీ ఓవర్ గా అయితే చెప్తున్నారన్నమాట మీడియాలో. అండ్ ఇక ఈ విషయాన్ని చూసినటువంటి కొంతమంది కింద మీడియా ఛానళ్ల కింద ఏమని పచ్చిబూకు అమ్మనా బూతులు తిడుతున్నారంటే, ఆ బాహుబలి సినిమా పైనే కంపేర్ చేస్తారు మీ ఇంట్లో మనవయ్య, ఆ సినిమా ఆ రేంజ్ లో ఇంపాక్ట్ చేసింది అని కొంతమంది అయితే ఆగ్రహానికి గురవుతున్నారన్నమాట. మరి మీకేమనిపిస్తుంది? బాహుబలి 2 సినిమాని బ్రేక్ చేస్తే మీకేమైనా అనిపిస్తుందా? బాహుబలి పార్ట్ 1 ని బ్రేక్ చేసినా వేస్టే అని అనిపిస్తుందా అనేటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో చక్కటి కంటెంట్ తోటి మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, బై.